హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో పొట్టేళ్ళు కాళ్ళు ఉన్నాయి. మార్నింగ్ లేచి నానబెట్టినాను. ఇప్పుడు అంతా కడిగేసి మా ఇంటైనా కట్ చేస్తాను. చూడండి ఎలా కట్ చేస్తాడో. ఈ కర్రీ భలే బాగుంటుంది సంగటికి, కాళ్ళు కూరకి. చూడండి ఒకసారి అలా తెగ్గొట్టాలా, అలా బాగా కొట్టేస్తే ఇంకొంచెం చిన్నగా కట్ చేయి, బాగుంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలా. ఇవి 8 కాళ్ళు వేసి కర్రీ కూర చేస్తాను ఈరోజు. ఇలా బాగా కాల్చేసుకొని కొట్టాలి, నానబెట్టాలా, కొట్టాలి. అలా కొట్టాను నేను. ఇలా మళ్ళీ నీళ్ళలో వేసుకోవాలి, తెగ్గొట్టేసి నీళ్ళలో వేసుకోవాలా. ఏమంటే కొంచెం బాగా పులుసులాగా పెట్టుకోవాలి, చిక్కగా చేసుకోకూడదు. పలుసుగా చేసుకున్నామంటే అయినా బాగుంటుంది కర్రీ. ఈ కొట్టేసిన తర్వాత మసాలా ఏమేమి అనేది మళ్ళీ చూపిస్తా. కాళ్ళు తీసుకున్నాము, కాళ్ళ కూర ఇది ఈ మాదిరి కట్ చేసుకోవాలి. అన్నిటి కట్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది, రుచి బాగుంటుంది. కాళ్ళు ఈ మాదిరి కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లోకి మిరపకాయలు కొయ్యకనే వేస్తాం. మిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటా ఆనించి తెల్లబాయ, అల్లము అన్నీ మిక్సీ వేసుకున్నాము. ఇంక ఇప్పుడు నూనె వేసుకున్నాము. ఇట్లా సరిపోయేంత నూనె ఎంతైనా వేసుకోవచ్చు మీరు. నూనె వేసుకున్నాము. ఇంకా కాగిపాటికే ఫస్ట్ మిరపకాయలు వేసుకున్నాం. మిరపకాయలు కొంచెం వేగేసినాయి. తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాం. బిర్యానీకి వేసినాము. స్టార్ పువ్వ, లవంగాలు, అనస పువ్వ. తర్వాత కొంచెము రాతి పువ్వు వేస్తే బాగానే ఉంటుంది. మరాఠీ మంట, ఇదే జాపత్రి కాయ ఒకటి. కొంచెం ఉప్పు వేసుకుంటే బిర్యానీ వస్తుంది. అదే ముందు వేసుకున్నామంటే ఎర్రగడ్డ, ఉల్లిపాయ అన్నీ వేసేసినట్టు మొత్తం బిరిబిరి వచ్చేస్తుంది. మిరపకాయ, ఉల్లి పేస్ట్ వేసుకున్నాము. వేసుకున్నాము. ఒక స్పూన్ పసుపు, బాగా వేగింది కదా, పచ్చి వాసన ఊడినాక బాగా వేసుకున్నాం. వేగింది. ఇప్పుడు కాళ్ళు వేసుకున్నాము. 1 కేజీ తీసుకున్నాం కాళ్ళు తీసుకున్నాము. 8 కాళ్ళు 800 రూపాయలు. పొట్టేలు కాళ్ళు బాగా తిప్పుకున్నాం. కొద్దిసేపు తిప్పితే కొంచెంసేపు బాగా వేగిన తర్వాత మళ్ళీ మసాలన్నీ పెడతాం. మసాలా పెట్టేసి కొద్దిగా మళ్ళీ కుక్కర్ మూత పెట్టేస్తే కనీసం లేదంటే కాళ్ళు బాగా ఉడకల్లో మనకు రసం రావాలంటే 10 విజిల్లు పెట్టాలి. పెడితే మెత్తగా అయిపోతుంది అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అలాగని 8 ఖచ్చితంగా 8 పెట్టాలి. మళ్ళీ చూసుకుని ఉడకన బాగుంటుంది. అట్లే మంట పైన మళ్ళీ కొంచెంసేపు అట్లే వేడి చేస్తే మళ్ళీ చిక్కగా అయిపోతుంది.
మగ్గిదాకా అది వేడి అయినాక పెడితే దానికి రసం అంతా పీల్చుకుంటుంది మళ్ళీ బాగుంటుంది. ఇంతవరకు కొద్దిసేపు జీలకూర వేసింది ఇప్పుడు వేస్తాను నేను ఇప్పుడైనా వేసుకొచ్చే ఇబ్బంది ఏంటంటే బట్ ఇప్పుడు టమాటో కూడా వేసుకుంటాం. ఇప్పుడు గరం మసాలా వేస్తాండ ఉడికింది బాగా. అది ఏం అవసరం ఏం లేదు. ఇది మటన్ మసాలా. చాలా కొద్దిగా మిరపకాయలు వేసినాం, అన్నీ వేసినాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది. పౌడర్న్నర స్పూన్ కొద్దిగా చూసాడు. జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి వేయించుకుని మనం కుట్టుకున్నాం. కొద్దిగా సరిపోకపోతే మళ్ళీ వేస్తాం లాస్ట్లో. చూడు ఇట్లా కలపెట్టేసి బాగా పడుతుంది. మళ్ళీ నీళ్ళు పోస్తాము. కొద్దిగా నీళ్ళు పోస్తే కుక్కర్ మూత పెట్టేస్తే ఒక 8 విజిల్ వస్తే బరోబర్. ముక్కకు మసాలా వాటర్ పోసుకుంటామా. దీంతో హాఫ్ సిమ్ పోసుకుంటాము సరిపోతుంది. ఏమంటలో ముందు గడికి పెట్టుకుంటే సరిపోతుంది. కూర అంతా ఇట్లా అంతే. ఇన్ని సరిపోతాయి నీళ్ళు. ఉప్పు ఉన్నది చూసుకున్నామా. మళ్ళీ వేసుకోవచ్చు. సూపర్గా కుదిరింది. కొద్దిగా ఉప్పు వేసి సరిపోతుంది. ఈ ఉప్పు వేసేస్తే సరిపోతుంది. ఇది చేసుకోండి మీరు కూడా, సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుందాం పాయ అనిపిస్తుంది. కాళ్ళు పాయ. ఇప్పుడు కరివేపాకు వేసేస్తాము, బాగా స్మెల్ వస్తుంది. మళ్ళీ తర్వాత దింపేసినప్పుడు కొత్తిమీర పుదీనా అప్పుడు వేసుకున్నాం. కుక్కర్ మూత పెట్టాల్సింది. ఇది 8 విజిల్. 8 వచ్చినాక పెట్టాలి. కాళ్ళ కూర చేసినాడు ఇందాక మా ఇంటైనా. బయటికి వెళ్ళాడు ఏదో పని మీద. రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకుందాం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలబెట్టుకుందాం. కొత్తిమీర పుదీనా వేస్తుంటే ఈ మసాలాకు దీనికి టేస్ట్ మాత్రం ఇప్పుడే గమగమ అని ఉంది. తిన్న టేస్ట్ ఎట్లుంటుందేమో మా ఇంటిని చూసి చెప్తాడు ఎలా ఉండేది. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. సంగటి కాళ్ళ కూర చేసినాము. సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చూస్తాం ఎట్లుందో. కాళ్ళకూర టేస్ట్ అదిరింది. మెత్తగా ఉడికినది ఇక్కడ. సూపర్ టేస్ట్. నేను ఎట్టగైనా అట్లా చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చేసుకుందాం అనిపిస్తుంది. లైక్ చేయండి. సత్య కుకింగ్ పెట్టినాము ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. దీని నుంచి బాగా మాది ఛానల్ ఆదరించండి. కొంచెం లైక్లు కొట్ల. చాలామంది చూస్తాడారు కానీ లైక్లు కొట్టలేదు. బాగా కొట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ బాగా ఆదరించండి.
ఎలా ఉన్నాయో ఎట్టున్నాయో కామెంట్ పెట్టండి, చూద్దాం ఎట్టుంది. సూపర్గా ఉంది, టేస్ట్ మాత్రం అదిపోయింది.